జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంజలి, ఎందుకు ఇలా చేసావ్? చెప్పు, ఎందుకు ఇలా చేసావ్? నేనేం చేశాను? ఏం చేసావో తెలియకుండానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నావా? స్విచ్ ఆఫా? స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? సి, ఇట్స్ ఆన్. అబద్ధాలు ఆడుకో మదన్. ఆ కంపెనీ నుండి టెండర్ కోడ్ని లీక్ చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? ఆర్ యు మ్యాడ్? మీ కంపెనీ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ నాకెలా తెలుస్తాయి? అయినా అనుమానించడానికైనా అర్థం ఉండాలి. కాంపిటీషన్లో నేనుండి మీ టెండర్ కాపీ కొట్టి నేనేమన్నా టెండర్ గెలుచుకున్నానా? అసలు సంబంధమే లేని విషయంలో నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారా? ఇదంతా మీ అత్తగారింటి ట్రైనింగేనా? షట్ అప్. మరి అనవసరంగా నా మీద నిందలేస్తే మాత్రం నేను పడాలా? నిందలేంటో నిజాలేంటో ఇప్పుడే తెలిసిపోతుంది. ఓ, కనిపెట్టేశారా? గుడ్. అవును, నేనే లీక్ చేశాను. సో వాట్? హౌ డేర్ యూ! తప్పు చేసి మళ్ళీ చేశానని దర్జాగా ఒప్పుకుంటున్నావా? మంచివాడిలాగా మావాడిలాగా నటిస్తూ మమ్మల్ని మోసం చేయడానికి సిగ్గనిపించట్లేదా? సిగ్గా? సిగ్గుపడ్డానికి నేనే అంత కాని పని చేయలేదే. టెండర్ కోట్ లీక్ చేశా. బిజినెస్లో ఎదగాలంటే ఇవన్నీ కామనే. లైట్ తీసుకోండి. నువ్వు ఇంత చీప్గా ఆలోచిస్తావని, ఇంతలా బిహేవ్ చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. అన్నయ్య అంటే చెల్లికి ఏ ప్రాబ్లం రాకుండా సపోర్టుగా నిలబడాలి. కానీ నువ్వే నాకు ప్రాబ్లం క్రియేట్ చేసావు. మా వాళ్ళందరి ముందు తలెత్తుకోకుండా చేసావు. ఓ అలాగా? నువ్వు సీక్రెట్గా నీరజ్ని పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఇలానే తలెత్తుకోలేక ఇన్సల్ట్గానే ఫీల్ అయ్యాను. అప్పుడు నువ్వు నా గురించి ఆలోచించలేదు, ఇప్పుడు నేను నీ గురించి ఆలోచించలేదు. వి బోత్ ఆర్ సెల్ఫిష్ అంజలి. డోంట్ బ్లేమ్ మీ. నిన్ను అంజలి, తను ఎవరి సపోర్టో చూసుకుని మిడిచిపడిపోతున్నట్టున్నాడు. ఇలాంటి వాళ్ళతో ఆర్గ్యూ చేయడం మన టైం వేస్ట్. హే యూ, ఈ విషయం దాదాకి తెలిసింది. హీ విల్ సీ యువర్ ఎండ్. ఇస్ ఇట్? ఇప్పుడేంటి, నేను భయపడిపోవాలా? నో వే. మీ ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్కి బ్యాడ్ డే స్టార్ట్ అయ్యాయి. నువ్వు మీ దాదా కలిసి రోజులు లెక్క పెట్టుకోండి. నీరజ్, నీరజ్ తన మీద చేయి చేసుకుంటే మనమే అపవిత్రం అయిపోతాం. అంతలా పొల్యూట్ అయిపోయాడు. వదలు నీరజ్. అను, నా బాబు ఎక్కడా? ఏంటి బాబా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ బాబు గురించి ఈ టైంలో నన్ను అడుగుతావేంటి? మేడం, నా ఓపికని పరీక్షించకండి. మర్యాదగా నా బాబు ఎక్కడున్నాడో చెప్పండి. కానీ వాడికి ఏమైనా జరిగిందంటే మిమ్మల్ని ప్రాణాలతో వదలను. వాట్ ద హెల్? నాకేం తెలియదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? అబద్ధం. నువ్వే నా బాబుని కిడ్నాప్ చేయించావు. నీకు నా మీద కోపం ఉంటే నా మీద తీర్చేసుకో. బాబునేం చేయకు.
దండం పెడుతున్నాను మాన్సి. నీకు అడ్డుగా ఉన్నాననే కదా ఇంత పంతం. ఆ ఇంటిని కూడా వదిలేసి వచ్చాను కదా మాన్సి. ఇలా ఇలా ఎందుకు నన్ను వెంటాడి వేధిస్తున్నావు? ప్లీజ్ మేడం, నా బిడ్డలే నాకు ప్రాణంగా బ్రతుకుతున్నాను. వాళ్ళలో ఏ ఒక్కరు లేకపోయినా నేను ప్రాణాలతో ఉండను. ప్లీజ్ నా బాబు నాకు ఇచ్చేయండి మేడం. ప్లీజ్ నా బాబు నాకు ఇచ్చేయండి. చాలా పను. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు నేను నీ ఇంటి వైపుకే రాలేదు. నీ పిల్లల్ని నేనెలా కిడ్నాప్ చేస్తాను? కావాలంటే వెళ్ళి నా ఇల్లు మొత్తం వెతుక్కో. నువ్వు నెగ్లెక్ట్ గా పిల్లని పోగొట్టుకొని నా మీద వచ్చి పడుతున్నావా? లేదు, నువ్వు ఇలా అడిగితే చెప్పు. నిన్ను నా బాబు నేను చేసావు చెప్పు. చెప్పు. అను, నిజంగా నిజంగా నీ బాబు నా దగ్గర లేడు. కావాలంటే నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో. నీ బాబు కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు. నా మాట నమ్ము. లేదు, నేను నమ్మను. అను, నిన్ను మాత్రం అసలే నమ్మను. నా బాబుని నువ్వేదో చేసావు. చెప్పు, ఏం చేసావు? చెప్పు, ఏం అయ్యో, చేసావు? అను, నాకు తెలీదు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నీ బాబు నా దగ్గర లేడు అంటే నమ్మవేంటి? అను, తనకి తెలియదంటుంది కదా. ఇంకా గొడవ చేయకు, రా నువ్వు వెళ్దాం. అను, బాబు, బాబు, బాబు. అను, బాబు. అను, ప్లీజ్ అను, కంట్రోల్ యువర్ సెల్ఫ్. బాబు, ప్రీతి, నా బాబు. ప్రీతి, కను, నా బాబు. బాబుకేం కాదు, నువ్వురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.